హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఇచ్చిన క్వశ్చన్, ఫస్ట్ అపీల్ అయిపోయిన తర్వాత సెకండ్ అపీల్లో ఎన్ని రోజులకి మనం ఫైల్ చేయొచ్చు, ఆర్టీఐ గురించి మాట్లాడాం. లోక్పాల్ లోకాయుక్త రిలేటెడ్ టు దిస్. సో 90 days నిన్న క్లాస్ చూసాం మనం అది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఫినాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘం. గతంలో కూడా ఇది న్యూస్లో వచ్చింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘంలో నియమించినటువంటి ఒక వ్యక్తి రిజైన్ చేయడం వల్ల మరొక వ్యక్తిని అపాయింట్ చేశారు. సో ఆబ్వియస్గా వెనెవర్ దట్ కమ్స్ ఇన్ ద న్యూస్ ఇట్ బికమ్స్ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు మనం 16వ ఆర్థిక సంఘం గురించి చూద్దాం. సో ముందుగా ఆర్థిక సంఘం గురించి కనుక మీరు చూస్తే అసలు ఎందుకు ఈ ఆర్థిక సంఘం అనేది ఒక వివరణ తీసుకొని దెన్ వీ విల్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆర్థిక సంఘం అనేటటువంటిది మన దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఉంది. అదేంటంటే కేంద్ర ప్రభుత్వము, అంటే యూనియన్ గవర్నమెంట్ అని అంటాం, చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ అని అంటారు. రెండవది స్టేట్స్, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ యూనియన్ గవర్నమెంట్ అనేటటువంటిది దీని పరిధిలో పన్నుల సేకరణ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ని యూనియన్ గవర్నమెంట్కే కట్టాలి, ఆదాయ పన్నుని. సో ఇలా కేంద్ర ప్రభుత్వానికి చాలా అధికంగా పన్నులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలకు తక్కువ వస్తాయి. లేదా మేబీ లెట్ మీ రీఫ్రేమ్ మై స్టేట్మెంట్, కేంద్ర ప్రభుత్వానికి అధికంగా అని అనకూడదు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు తక్కువ వస్తాయి పన్నులు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తనకు వచ్చినటువంటి పన్నులు, అంటే తనకు వచ్చినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్యాక్సెస్లో నుంచి కొంత భాగం డబ్బుల్ని అంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అంటే పంపిణీ చేస్తుంది. ఇప్పుడు ఎలా పంపిణీ చేయాలి? ఎందుకంటే అన్ని రాష్ట్రాలకి సమానంగా చేయలేం కదా. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం తీసుకుంటే దాదాపుగా 21 కోట్ల జనాభా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ ఒక 3.5 కోట్లు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఒక 5 కోట్లు ఉంటుంది. అలాగే తమిళనాడు, ఇంకా చాలా రాష్ట్రాలు రకరకాలుగా ఉంటాయి. సిక్కిం చాలా చిన్న రాష్ట్రం, గోవా బుజ్జి రాష్ట్రం. సో దీనికి గాను ఆర్థిక సంఘం అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు, రాజ్యాంగంలోనే రాశారు, 280 ఆర్టికల్. ఈ ఆర్థిక సంఘం అనేటటువంటిది ఏం చేస్తుందంటే, ఇగో ఏ రాష్ట్రాలకి ఏ ప్రాతిపదికన, చాలా జాగ్రత్తగా వినాలి, ఏ రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన డబ్బుల్ని పంపిణీ చేయాలో చెప్తుంది. సో జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలకి, విస్తీర్ణం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలకి, వెనకబడినటువంటి రాష్ట్రాలకి, రెవెన్యూ డెఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇలా రకరకాల పారామీటర్స్ తీసుకొని ఆ పారామీటర్స్ని ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నులు ఎలా పంపిణీ చేయాలో చెప్పేటటువంటి సంఘమే ఆర్థిక సంఘం, రైట్? సో ఇందులోకి లోపలికి వెళ్తే టి రవిశంకర్, డిప్యూటీ గవర్నర్ ఆఫ్ RBI, ఈయన్ని పార్ట్ టైం మెంబర్ ఆఫ్ ద 16th ఫినాన్స్ కమిషన్గా గవర్నమెంట్ అపాయింట్ చేసింది. ఎందుకు అంటే శ్రీ అజయ్ నారాయణ్ ఝా, ఈయన ఆల్రెడీ మెంబర్గా ఉన్నారు 16th ఫినాన్స్ కమిషన్లో. ఆయనకున్న కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఈయన ఆ యొక్క మెంబర్షిప్కి రెసిగ్నేషన్ చేశారు. కాబట్టి ఆ ప్లేస్లో మరొకరు అపాయింట్ చేశారు. ఎ వెరీ స్మాల్ థింగ్. అయితే ఇక్కడ ఫినాన్స్ కమిషన్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను చెప్పినట్టు ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది రాజ్యాంగబద్ధ సంస్థ. ఇది ఆర్టికల్ 280 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ రికమెండ్స్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇది కేవలం సిఫార్సులు మాత్రమే చేస్తుంది. అంటే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి మీరు ఇన్ని పన్నులు బదిలీ చేస్తే మంచిది అనేటటువంటి ఒక సిఫార్సును మాత్రమే చేస్తుంది. కాబట్టి ట్యాక్స్ రెవెన్యూస్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, అంటే రాష్ట్రాలకు కేంద్రం ఎంత బదిలీ చేయాలి డబ్బులు అనేటటువంటి దాన్ని కొన్ని పారామీటర్స్ అండ్ స్టాండర్డ్స్ తీసుకొని ఇది రికమెండేషన్స్, అంటే ఈ యొక్క సిఫార్సులు అనేటటువంటిది ఇస్తుంది. దీంతో పాటుగా ఫిస్కల్ నీడ్స్ ఆఫ్ లోకల్ బాడీస్, స్థానిక సంస్థలకు ఎంత డబ్బు అవసరము. స్థానిక సంస్థలు అంటే ఇక్కడ ఏం రాయాలి? పంచాయత్స్ అని అంటాం కదా. పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఈ పంచాయతీలకు ఎంత డబ్బులు అవసరము అనేటటువంటిది ఒక విషయాన్ని కూడా చెప్తూ ఉంటుంది. కొన్నిసార్లు పంచాయతీలకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా. సో ఇది ఫినాన్స్ కమిషన్ యొక్క ప్రాథమికమైనటువంటి విధి, రైట్? అయితే ఇదేం చిన్న విషయం కాదండి. కొన్ని లక్షల కోట్ల రూపాయలని డబ్బులు పంపిణీ చేయడం, చాలా జాగ్రత్తగా చేయకపోతే మనకున్నటువంటి 28 రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రం గొడవ పెట్టిన పెద్ద గొడవ అవుతుంది అది. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ డిస్ట్రిబ్యూటింగ్ ద రెవెన్యూస్ ఫ్రమ్ సెంటర్ టు స్టేట్స్, వెరీ కేర్ఫుల్.
సో దీనికి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ అండ్ టెన్యూర్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫినాన్స్ కమిషన్ అనేటటువంటి దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రెసిడెంట్ ఈ ఫినాన్స్ కమిషన్ అపాయింట్ చేస్తారు. 16వ ఆర్థిక సంఘాన్ని 31 డిసెంబర్ 2023న అపాయింట్ చేశారు, సెటప్ చేశారు. లేదని అనుకుంటే ఇది 2026 ఏప్రిల్ 1, 2026 అంటే 2026 ఆర్థిక సంవత్సరం. అలాగే 2031 5 సంవత్సరాలకు గాను కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఏ విధంగా పన్నులు బదిలీ అవ్వాలి అనేటటువంటి అంశానికి సంబంధించి ఇది రికమెండేషన్స్ ఇస్తుంది. అలాగే ఇందులో ఎవరెవరు మెంబర్స్గా ఉన్నారంటే అరవింద్ పనాగరియా, వెరీ నోన్ పర్సన్ ఇన్ ఇండియా అండ్ ఆర్థిక అంశాలకు సంబంధించి చాలా నిష్ణాతులు, దేశ ఆర్థిక వ్యవస్థ మీద సమగ్రమైనటువంటి ఆలోచన, సమగ్రమైనటువంటి పరిణితి ఉన్నటువంటి వ్యక్తి. అలాగే గతంలో నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి అరవింద్ పనాగరియా గారిని దీనికి చైర్మన్గా నియమించారు. అలాగే మనోజ్ పండా, ఈయన కూడా ఫుల్ టైం ఎకనామిస్ట్, ఆర్థికవేత్త. అలాగే యానీ జార్జ్ మాథ్యూ, ఈయన ఫుల్ టైం మెంబరు, ఎక్స్ స్పెషల్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి. సో ఆర్థిక విషయాల పట్ల చాలా అద్భుతమైన ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. అలాగే సౌమ్యకాంతి ఘోష్, ఈయన కూడా ఫుల్ టైం మెంబరే, ఈయన గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ ఎస్బీఐకి. అట్లానే రవిశంకర్, ఇప్పుడు ఈయన లేరు, ఇప్పుడు కొత్తగా ఈయన తీసుకున్నారు. ఇందాక జాన్ అనుకున్నాం కదా, ఆయన ప్లేస్లో రవిశంకర్ గారిని డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐని తీసుకున్నారు. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు మెంబర్స్గా ఉన్నారు. అయితే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కనుక చూస్తే ఇది ఏం చేస్తుంది అంటే పార్ట్ 12 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య ఈ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి పన్నుల రాబడి అది ఎలా పంపిణీ చేయాలనేటటువంటి అంశం గురించి వీళ్ళు మాట్లాడతారు. అలాగే కొన్ని చోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటుంది. అంటే ఆర్టికల్ 275 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఏ రాష్ట్రానికైనా కూడా కొన్ని స్పెసిఫిక్ పర్పసెస్ అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం డబ్బు సహాయం చేయొచ్చు. సో ఇక్కడ 2 రకాల అంశాలు ఉంటాయి మనకి. ఏంటంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటుంది ఒకటి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఒకటి ఉంటుంది. రెండోది లోన్స్ అని ఉంటాయి. లోన్స్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, పన్నులు ఇస్తారు, దానికి వడ్డీ కట్టాలి, తర్వాత వడ్డీతో సహా లాక్కుంటారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఏంటంటే ఉచిత సహాయము, కరెక్ట్గా చెప్పాలంటే ఉచితంగా ఇచ్చేటటువంటి డబ్బులు. కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్థితుల దృష్ట్యా కొంత ఇబ్బందులకు లోనవ్వచ్చు. అట్లాంటి స్థితుల్లో ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటటువంటిది ఇస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ రాష్ట్రమైనా ఓట్లు దండుకోవాలని అనుకుంటే ఒకవేళ ఎలక్షన్స్లో రేపొద్దున ఈ పార్టీ గెలవాలని అనుకుంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో కాస్త ఎక్కువ డబ్బులు ఇచ్చేటోళ్ళు అనమాట. ఇప్పుడు కూడా నడుస్తున్నాయి కొన్ని అనుకోండి. సో ఇక్కడ స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ మెజర్స్ అంటే ఏ రకమైనటువంటి చర్యల వల్ల రాష్ట్రం యొక్క భాండాగారం, కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే అదే, నిండుతుంది. దానివల్ల పంచాయతీలకు డబ్బులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలతో భలే చిత్రమైన అంశం ఉంటుంది. ఆ మధ్యకాలంలో కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక తిట్టు కాకుండా తిట్టేటోళ్ళు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అసలు ఇంత దారుణంగా ఉండకూడదు, తమిళనాడు ప్రభుత్వం అయితే మరీను. కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి పన్నుల్లో ఇప్పుడు దాదాపు 42% పంచుతోంది కేంద్ర ప్రభుత్వం. 42% కాదు, 70-80% పంచాలా, 20% మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వాలకి డబ్బులు సరిపోవట్లేదు, డామ్ డూమ్ అని చెప్పారు. అయితే నా ప్రశ్న ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు డబ్బులు ఆశించే మీరు రాష్ట్రాలు ఎందుకు స్థానిక ప్రభుత్వాలకు డబ్బులు ఇవ్వట్లేదు? మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకన్నా పైన ఉంది, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వాలని చెప్తున్నారు. మరి మీకన్నా కింద ఉన్నటువంటి ఈ పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఉందో దానిపైన మీరు ఉన్నారు కదా. మీ పైన కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉందో పంచాయత్ లోకల్ బాడీస్ స్థానిక ప్రభుత్వాలకు మీరు పైన ఉన్నారు కదా, మరి మీరు కూడా డబ్బులు ఇవ్వాలి కదా. ప్రజలు ఏ ప్రభుత్వాలకి దగ్గరగా నివసిస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి. మన ఇంటి పక్కన డ్రైనేజ్ బాగాలేదనుకోండి, కేసీఆర్ గారు లేదని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు లేదా మోడీ గారు వచ్చి క్లీన్ చేస్తారా? మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పంచాయతీ వాళ్ళు లేదా జిహెచ్ఎంసీ వాళ్ళు, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారా? స్థానిక ప్రభుత్వాలకు డబ్బులు ఉండాలి కదా. స్థానిక ప్రభుత్వాలకి డబ్బులు ఉంటేనే రాష్ట్రంలో, దేశంలో అభివృద్ధి జరుగుతుంది. మీకు తెలుసో తెలీదో, నేను మాట చెప్తే కొంచెం కఠినంగా ఉంటుంది. పాకిస్తాన్లో ఉన్న స్థానిక ప్రభుత్వాలు మనకన్నా చాలా పటిష్టంగా ఉన్నాయి. పైన ఉన్న ప్రభుత్వాలు దరిద్రంగా ఉన్నాయి, వేరే సంగతి అది. కానీ అక్కడ వచ్చేటటువంటి నాయకులంతా కూడా స్థానిక ప్రభుత్వాల్లో గెలిచిన సర్పంచ్లు వీళ్ళే వస్తూ ఉంటారు. మన దేశంలో సర్పంచ్గా గెలిచిన వ్యక్తి ఎంపీ అవ్వగలడా?
అది మన స్థానిక ప్రభుత్వాల పరిస్థితి. కాబట్టి వీ హ్యావ్ టు ఎంపవర్ ద పంచాయత్స్, ద మున్సిపాలిటీస్ అండ్ ద కార్పొరేషన్స్ ఇన్ అవర్ కంట్రీ సో దట్ ఓన్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ రియల్ డెవలప్మెంట్, ఎస్పెషల్లీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ at the local level. Without roads, without schools, without hospitals, there is no way we can bring the development here, because public services are essential. They're not only essential, they give a big push to the economy. They give a big push to the rural areas. సో కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పంచాయతీలకి, మున్సిపాలిటీకి రాష్ట్ర ఆర్థిక సంఘాలు కొన్ని రికమెండేషన్స్ ఇస్తూ ఉంటాయి. సో రాష్ట్ర ఆర్థిక సంఘాలు ఇచ్చిన రికమెండేషన్స్తో ఈ యొక్క కేంద్ర ఆర్థిక సంఘం కూడా ఏం చెప్తుందంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని మీరు కొన్ని చర్యల గురించి సూచిస్తూ ఉంటుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ చూసుకుంటే క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్, అంటే మనకి ఫినాన్స్ కమిషన్ యాక్ట్ అని 1951లో తీసుకొచ్చాం. దీని ప్రకారం ఇందులోకి వచ్చేటటువంటి సభ్యులు జ్యుడిషియల్ అంటే న్యాయ వ్యవస్థలో కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా ఆర్థికపరమైనటువంటి విషయాల పట్ల, ఆర్థిక శాస్త్రం పట్ల, మన దేశంలో అడ్మినిస్ట్రేషన్ పట్ల కొంత నిష్ణాతులై ఉండాలి, ఎక్స్పర్ట్ అయి ఉండాలి, లేదా గవర్నమెంట్ ఫినాన్సెస్ అంటే ప్రభుత్వం తాలూకా ఆర్థిక విషయాల పట్ల అపారమైనటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తులై ఉండాలి. సో ఇన్ వన్ వే ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ టు అపాయింట్ విచ్ మెంబర్ ఆర్ విచ్ పర్సన్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్. అలాగే డిస్క్వాలిఫికేషన్, ఒక పర్సన్ని ఫినాన్స్ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు ఒకవేళ అతను అన్సౌండ్ మైండ్ అయితే, అంటే ఒక రకంగా కొంచెం మైండ్ దెబ్బతింటే. అలాగే కన్విక్టెడ్ ఆఫ్ మోరల్ టర్పిట్యూడ్, అంటే అతను ఏదైనా తప్పు అనైతిక విషయాలకు సంబంధించి ఏదైనా తప్పులు చేస్తే, లేదా ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ అఫెక్టింగ్ ఇంపార్షియాలిటీ, అతను చేస్తున్నటువంటి ఉద్యోగానికి కాను దానికి అడ్డొచ్చేటటువంటి ఏవైనా ఇతర విషయాలు, ఇంపార్షియల్ థింగ్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఇంట్రెస్ట్, అంటే అతని కంపెనీ ఉంది, అతనికి ఏదో పాజిటివ్ చేసుకోవడానికి ఇక్కడ ఏమైనా రూల్స్ మార్చాలి, ఇట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటే, సో అతను స్వలాభం అతను చూసుకుంటే అలాంటి సందర్భాల్లో డిస్క్వాలిఫై చేయొచ్చు. అలాగే టర్మ్ ఆఫ్ ఆఫీస్ అనేటటువంటిది ప్రెసిడెంట్ నోటిఫికేషన్లో ఇస్తారు, ఎన్ని సంవత్సరాలు వీళ్ళు మెంబర్గా ఉంటారని. సాధారణంగా 5 సంవత్సరాలు ఉంటుంది. అలాగే రీఅపాయింట్మెంట్, ఒకసారి మెంబర్గా ఉన్న వాళ్ళని మళ్ళీ రీఅపాయింట్ చేయొచ్చు. ఈ మెంబర్లు అందరూ కూడా రిజైన్ చేయాలని అనుకుంటే ప్రెసిడెంట్కే వాళ్ళ రెసిగ్నేషన్ లెటర్ పంపాల్సి ఉంటుంది. సో అలాగే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇది కనుక మనం చూస్తే ఈ కమిషన్ అనేటటువంటి దానికి సివిల్ కోర్టు పవర్స్ కూడా ఉంటాయి, అంటే సివిల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారాలు ఉంటాయి. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908లో తీసుకొచ్చాం మనం. అంటే ఎక్కడైనా విట్నెస్ని తీసుకురావడం కానీ, ఏదైనా డాక్యుమెంట్స్ కావాలని అనుకున్నా, రికార్డ్ కావాలని అనుకున్నా, పబ్లిక్ అథారిటీస్ అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి కొంత కోఆపరేషన్ కావాలని అనుకున్నా వాళ్ళని పిలవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారాన్ని కూడా సేకరించవచ్చు రెలవెంట్ టు ఇట్స్ మ్యాండేట్. అలాగే జ్యూరిస్డిక్షన్ ఆల్మోస్ట్ ఫినాన్స్ కమిషన్ జ్యూరిస్డిక్షన్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. సో ఇది ఫినాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విచ్ ఇన్ ద కరెంట్ అఫైర్స్. వెరీ సింపుల్ టాపిక్, ఓకేనా? సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చాను, దీని సమాధానం కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగే స్థానిక ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మునుపటి కమిషన్ల నుండి భిన్నంగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను చర్చించండి. యాక్చువల్గా 2013లో ఇచ్చిన ప్రశ్న 13వ ఆర్థిక సంఘం అని ఇచ్చారు వాడి క్వశ్చన్. ఇప్పుడు 13వ ఆర్థిక సంఘం ఇస్తే మీకు గుర్తుండదు కాబట్టి నేను 15వ ఆర్థిక సంఘం అని మార్చాను. సో రిలవెన్స్ చూసుకొని రాసుకోండి, ఆన్సర్ 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. అగైన్ విత్ న్యూ టాపిక్, విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.